ఆయన వాగ్దానాలు నిశ్చలమైనవి, సత్యమైనవి. నేను విడిపిస్తాను అంటే విడిపిస్తాడు అంతే. ఆయన అందులో కాంప్రమైజ్ లేదు. ఆయన మనుషుల్లాగా అబద్ధాలాడేవాడు కాదు. ఆయన ఆపత్కాలంలో, ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్, కొన్నిసార్లు అననుకోని పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి, సమస్యలు మనం చుట్టుముట్టేస్తాయి. ఇక నా వల్ల కాదు, ఈ సమస్య నేను జయించలేను, ఈ బంధకాల నుంచి నేను బయటికి రాలేను, ఈ సమస్యతోనే నా జీవితం ముగిసిపోద్దన్న భావన కొన్నిసార్లు మనుషులకు రావడం ద్వారా తీవ్ర నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో మనం దేవుణ్ణి ఆనుకోగలిగితే, ఆయన వైపు చూడగలిగితే, సర్వమును తన మాట ద్వారా కలుగు చేసిన సర్వశక్తిమంతుడైన ప్రభు మీద అనుకోగలిగితే ఆయన మనలను విడిపించే దేవుడు. రాజమండ్రి క్రైస్ట్ టిప్ సెంటర్లో ప్రతి ఆదివారం కొన్ని వేల మంది ప్రభువును ఆరాధించడానికి వస్తూ ఉంటారు. నేను ఆయా సందర్భాల్లో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వారి జీవిత సాక్ష్యాలు అడిగి తెలుసుకుంటాను. దేవుని అంగీకరించడం వల్ల, దేవుని మందిరానికి రావడం ద్వారా, వాక్య సత్యాలు వినడం ద్వారా మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్పండి అని అడిగినప్పుడు కొంతమంది చెప్పే సాక్ష్యాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఒకప్పుడు వారి జీవితాలు వేరు, ఒకప్పుడు వారి బ్రతుకులు వేరు. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, క్రీస్తు మార్గంలో వారు నడుస్తున్నప్పుడు వారి జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఆయన ఇచ్చిన విడుదల, విమోచన చాలా ఉన్నతమైంది. ఒకవేళ ఈరోజు నీవు కూడా ఏదైనా ఒక ఆపదలో చిక్కుకుని, ఆపత్కాలంలో నుండి అటు ఇటు పరిగెత్తి వారు సహాయం చేస్తారా, వీరు సహాయం చేస్తారని పరిగెడుతున్నావా? దేవుని వైపు చూడు ఒకసారి. ఆయన పాదాల దగ్గరికి వచ్చేసాయి. కృపాసింహాసనం దగ్గర మోకరిల్లిన ఏ వ్యక్తి కూడా నిరుత్సాహంతో తిరిగి వెళ్ళలేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కృపగలవాడు. ఆయన తన కృపను సంపూర్ణంగా మన మీద కృమ్మరించే దేవుడు ఆయన.